హలో ఆల్. సో ఇవాల్టి టాపిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో అసలు ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాము. నేను పెయింట్ యూజ్ చేసి చిన్న డయాగ్రామ్ వేసి మీకు చెప్తాను. లైక్ డయాగ్రామ్ ఇన్ ద సెన్స్ రాస్తాను. నా పెయింట్లో చిన్నది రాస్తాను. సో ఇక్కడ 3 నెంబర్ 3 మధ్యలో ప్లస్ సింబల్ తెలుసు కదా, +2. సో దీని ఆన్సర్ అందరికీ తెలుసు. ఇక్కడ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, ఈ రెండిట్లో ఏది ఆపరేటరు ఏది ఆపరాండ్ అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ 3 and 2 ఉన్నాయి కదా, ఇవి ఆపరాండ్స్ అంటారు. ఈ మధ్యలో ఉన్న ప్లస్ సింబల్ని ఆపరేటర్ అంటారు. ఏమంటారు? ఆపరేటర్. అవి ఆపరాండ్స్, ఈ సింబల్ ఆపరేటర్. సో ఇట్లాంటి ఆపరేటర్లు మనకి చాలా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని గురించి చూద్దాము. సో ఫస్ట్ రకమైన ఆపరేటర్స్ మనం నేర్చుకునేది అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది మీ అందరికీ తెలుసు. ప్లస్, మైనస్, ఇంటూ, ఓకే, మల్టిప్లికేషన్, డివైడెడ్ బై, ఇక్కడ వరకు అందరికీ తెలుసు. డివైడెడ్ బైలోనే కొన్ని రకాలు ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాము. డివైడెడ్ బైలో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్ నార్మల్ డివిజన్లో, అసలు నార్మల్ డివిజన్ మనకి ఎలా రాస్తారు? ఇప్పుడు జనరల్గా 4/2 అందాం. దీన్ని ఎట్లా రాస్తారు? చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్లో 2 అని ఇట్లా లెఫ్ట్ సైడ్లో రాసి ఈ విధంగా బ్రాకెట్ పెట్టి, ఇటు సైడ్ 4 రాసి మళ్ళీ ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకున్నాక ఇప్పుడు 2 × 2 4 కాబట్టి ఇక్కడ 2 రాసి ఇక్కడ 4 రాస్తాము, కింద రిమైండర్ 0 రాస్తాము. సో ఇక్కడ మనకి 2 రకాల రిజల్ట్స్ ఉన్నాయి. ఒకటి రిమైండర్, ఓకే, ఒకటి రిమైండర్, ఇది రిమైండర్, దీన్ని కోఎఫిషియంట్ అంటారు. ఓకే, సో ఇవి 2 రిజల్ట్స్. నార్మల్ ఈ డివిజన్ వాడినప్పుడు ఓకే మనకి కోఎఫిషియంట్ వస్తుంది. సో మనకి ఇంకొక డివిజన్ ఉంది, దాని పేరు మాడ్యులో డివిజను. అంటే పర్సంటేజ్ సింబల్, మనకి పర్సంటేజ్ సింబల్ వాడి డివిజన్గా రాస్తే అది రిజల్ట్ ఈ రిమైండర్ని ఇస్తుంది. రెండోది ఓకే 3/2, మనకి జనరల్గా తెలుసు 3/2 1.5. అదే ఇట్లా డబల్ స్లాష్ పెడితే దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. సో జనరల్గా రిజల్ట్ 1.5, కానీ అది ఆ డెసిమల్ నెంబర్ తీసేసి మిగతా వాల్యూని ఇస్తుంది. సో 3/2 అంటే 1 వస్తుంది. ఇవి డివిజన్లో ఉన్న రకాలు. మనకి తెలియంది లాస్ట్ది, మనం దీన్ని పవర్ అని చదువుకున్నాము. ఇక్కడ దీన్ని 2 స్టార్స్గా రాస్తారు. దీన్ని 2 మల్టిప్లికేషన్ సింబల్, లేదా మన ల్యాప్టాప్లో స్టార్ ఉంటుంది కదా, దాన్ని 2 స్టార్లు కంబైన్ చేసి రాస్తే, 2 పక్క పక్కన రాస్తే అది పవర్ అవుతుంది. 2 రాసి స్టార్ 3 అని రాస్తే దీన్ని 2⁻³ లేదా 2³ అని పిలుస్తాము. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి రిజల్ట్స్ చూద్దాము ఇక్కడ మనం ప్రోగ్రామాటికల్గా. ఫస్ట్ ఏం చేద్దాము? అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఆపరేటర్స్, అందులో ఫస్ట్ నేర్చుకునే ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, సో దీని రిజల్ట్ ఏదో ఒక మ్యాథమెటికల్గా ఏదో ఒక నెంబర్ ఉంటుంది ఆబ్వియస్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసినప్పుడు. సో ఫస్ట్ ఆపరేషన్ ఎడిషన్ చేద్దాం. సో నేను ఏలో ఒక వాల్యూని అసైన్ చేసుకుంటున్నాను. మనం అంతకుముందు వేరియబుల్స్ అసైన్మెంట్లో చూసాము వాల్యూకి ఎలా అసైన్ చేయాలో. ఏ అనే దాంట్లో 2 అనే నెంబర్ తీసుకుంటున్నాను, బి అనే దాంట్లో 4 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రింట్ అని రాసి a+b అని రాస్తాను. సో ప్లస్ ఆపరేటర్ అయిపోతుంది. సో దీని రిజల్ట్ ఏమొస్తుంది? 6. సో ఇక్కడ ఒక ఆపరేటర్ అయిపోయింది. సెకండ్ ఆపరేటర్కి ఏం చేస్తాను? దీన్ని కమెంట్ చేసుకుంటాను, సో దట్ ఒకటే సెల్లో నేను అన్ని ఆపరేటర్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రింట్ b-a అంటాను, బికాజ్ a-b రిజల్ట్స్ ఇన్ని నెగిటివ్ వాల్యూ, నాకు నెగిటివ్ నచ్చదు, అందుకని పాజిటివే పెడుతున్నాను. ఇట్స్ అప్ టు యూ. a-b కూడా రాయొచ్చు, b-a కాబట్టి 2 వచ్చింది. మైనస్ ఆపరేటర్ గురించి చూసాం. తర్వాత మల్టిప్లికేషన్. షేర్లలో డబ్బులు మల్టిప్లై అయితే బాగుంటాయి కదా, సో అలానే
నంబర్ని మల్టిప్లై చేసేటప్పుడు కూడా బాగుంటుంది, కానీ ముందర కమెంట్ రాస్తే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ యా, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఏ ఇంటూ బి ఎంత? 8. ఇది కూడా తెలియకపోతే మీరు ఇది వినడం వేస్ట్. ఏ ఇంటూ బి. సో ఇక్కడ ఆన్సర్ కన్నా కూడా ఏ ఆపరేటర్ అనేది ఇంపార్టెంట్. అది మల్టిప్లికేషన్ ఆపరేటర్. దాని తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ డివైడెడ్ బై. సో డివైడెడ్ బైలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 3 డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ఇది ఇందాక మీకు చెప్పాను, ఏ బై బి అంటే 2/4 మనకి 1.5 అని ఇస్తుంది రిజల్ట్, సారీ 0.5 అని ఇస్తుంది. సో ఇది ఏంటిది? కోఎఫిషియెంట్ని ఇస్తుంది, నార్మల్ డివిజన్. తర్వాత డివిజన్, ఫ్లోర్ డివిజన్ గురించి చూద్దాము. ఇది ఇప్పుడు 0గా ఆన్సర్ని ఇస్తుంది, ఎందుకంటే డెసిమల్ పార్ట్ని తీసేసి ఓకే రిమైనింగ్ ఆన్సర్ని ఇస్తుంది. సో 0 అని చెప్పిస్తుంది. సో 0.5లో కోఎఫిషియెంట్నే ఇస్తుంది ఇది కూడా, కాకపోతే కోఎఫిషియెంట్లో ఉన్న డెసిమల్ పార్ట్ని తీసేస్తుంది, అంటే ఆ 0.5ని ఎగరగొట్టేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ మాడ్యులో డివిజన్. ఇది చాలామందికి తెలియదు, మనం చిన్నప్పుడు ఎప్పుడు వాడుంటాం, ఈవెన్ ఫ్లోర్ డివిజన్ కూడా నాకు ఎప్పుడు వాడినట్టు గుర్తులేదు. ఏ బై బి అంటే రిమైండర్ ఇస్తుంది. ఓకే, అదే బి బై ఏ రాసి ఉంటే మీకు 0 వచ్చేది. సో చూడండి, బి బై ఏ, బి మోడ్లెస్ ఏ అంటే B4 2 కాబట్టి మనకి 0 వచ్చింది. ఓకే, బికాస్ 2 4 రాస్తే ఎందుకు వచ్చింది అట్లా అంటే అది 0తో మల్టిప్లై చేసింది, అందుకని రిమైండర్ 2 చూపించింది. బేసికలీ మీకు తెలియాల్సింది ఇక్కడ వచ్చే రిజల్ట్ రిమైండర్ అని. అండ్ లాస్ట్ వన్ ఈజ్ పవర్. పవర్ అంటే ఎక్స్పోనెన్షియల్ లేదా పవర్ అంటారు. ఇది ప్రింట్ 3*4 రాశాను అంటే 3/4. నాకైతే ఇమీడియట్గా 81 అని తెలుస్తుంది. మీకు ఇంకేమన్నా ఉంటే ఒకసారి మనసులో అనుకోండి, తర్వాత తప్పు అని చెప్తాను నేను. బికాస్ 3/4 81 అని నాకు చిన్నప్పుడు నేను తెలుసు, బట్ ఇట్స్ 81. సో ఇదనమాట, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే.